ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము భక్తుడైన మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలో 5వ అధ్యాయములో 43 నుంచి 48 వచనాలు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ శత్రువును ద్వేషించుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము అట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనం ఆలకించినటువంటి పఠనములో యేసుక్రీస్తు ప్రభువారు మన ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఇంకొక అడుగు మనలను ముందుకు తీసుకుని వెళ్ళి క్రైస్తవత్వములో ఉన్న ప్రత్యేకతను ఆయన ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. ఇటాలియన్ సామెత ఈ విధంగా చెప్పబడుతుంది: హ్యావ్ యూ 50 ఫ్రెండ్స్? మీకు 50 మంది స్నేహితులున్నారా? చాలదు. స్నేహితులను, మంచి వారిని సంపాదించుకొనుట కొరకై ప్రయత్నం చేయండి. హ్యావ్ యూ 1 ఎనిమీ? మీకు ఒకే ఒక శత్రువు ఉన్నాడా? దట్ ఈస్ టూ మచ్. ఒక్క శత్రువు కూడా ఉండుట శ్రేయస్కరము కాదు, అసలు మంచిది కాదు అని ఈ సామెత మనకు నేర్పిస్తోంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, కింగ్ మార్టిన్ లూథర్ మనందరికీ పరిచయం ఉన్నటువంటి పేరు. ఆయన అమెరికా దేశంలో ఉన్న వివక్షతను తొలగించే నిమిత్తం రాత్రింబవళ్ళు శక్తియుక్తులను వినియోగించి పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన తన వారి కోసం మాత్రమే కాదు, బ్లాక్స్గా ఉన్నటువంటి, వివక్షత చేయబడుతున్నటువంటి, అన్యాయం చేయబడుతున్నటువంటి వారందరి కోసం ఆయన పోరాటం చేసినటువంటి వాడు. ఈ పోరాటములో ఆయన వినియోగించినటువంటి ఆయుధం నాన్ వైలెన్స్. రక్తపాతము సృష్టించకుండా, ఎలాంటి హాని ఇబ్బంది చేయకుండా, ప్రేమతోనే మనము ఈ కార్యాన్ని సాధించాలని ఆయన చాలా పట్టుదల కలిగి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన శత్రువులను చూసి, వివక్షతను కలిగించే వారిని చూసి, మీరు ఏది చేసినా మా చేతిలో ఉన్నది ఆధ్యాత్మిక బలము మాత్రమే, ప్రార్థనా బలముతోనే మేము ఏదైనా సాధిస్తాం, ఆధ్యాత్మిక శక్తిచే మాత్రమే మేము ఏదైనా సాధిస్తామని తను పాటించాడు. తనను ఆలకించే విశ్వాసులకు నేర్పించాడు. ఇదే ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప లోతైనటువంటి విలువ, వర్చ్యూ. దానినే ఆయన పాటించాడు. యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి మాట: మీకు మీరులను ప్రేమించుకుంటే
మీ జాతి వారిని ప్రేమించుకుంటే, నీ బంధువులను ప్రేమించుకుంటే, నీకు తెలిసిన వారిని మాత్రమే ప్రేమిస్తే అది దొంగ వాళ్ళు చేయటం లేదా? అన్యులు అలా చేయటం లేదా? వాళ్ళు వాళ్ళని ప్రేమించుకుంటారు, దొంగలు దొంగల్ని ప్రేమించుకుంటారు, ముఠాలు ముఠాలని ప్రోత్సహించుకుంటారు. కానీ మీరు క్రైస్తవులైన వారు, నన్ను అనుసరించేవారు అలా ఉండకూడదు. మీరు ఇంకొక అడుగు ముందుకు వేయాలి. పంటికి పన్ను కంటికి కన్ను అన్న మాట విన్నారు కదా. నేనిప్పుడు మీకు తెలియచేయనదేమనగా, శత్రువునకు హాని చెయ్యక వారిని ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి, వారు బాగుండాలని దేవుని అర్థించాలి. వారు నాశనమైపోవాలని మనం ప్రార్థన చేయకూడదు. వారికి హాని జరగాలని వారు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయకూడదు. కానీ ప్రేమతోనే వారిని జయించాలని దేవుని వాక్యము మనకు ఈరోజు నేర్పిస్తుంది. సూర్యుడు అందరి మీద సమానంగానే ప్రకాశిస్తాడు కదా. వర్షము అందరి మీద తండ్రి ఒక విధంగానే కురిపిస్తున్నాడు కదా. వివక్షత కానీ పక్షపాతము కానీ నీ దేవుడు చూపించటం లేదు కదా. ఆ తండ్రి వలె నువ్వు కూడా పరిపూర్ణుడవై ఉండే నిమిత్తం, పరిశుద్ధుడవై నిమ్మే నిమిత్తం నువ్వేం చెయ్యాలి? ఆయన ఏ విధంగా అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు, అందరి కొరకై సిలువను మోసాడు, అందరినీ క్షమిస్తున్నాడు, నీవు కూడా అదే చెయ్యాలని యేసుక్రీస్తు సిలువలో తాను పడినటువంటి శ్రమల్లో, ఆయనకు చేసినటువంటి నష్టాలలో కష్టాలలో శత్రువులు ఎదురుగా ఉంటే వారిని క్షమించమని ప్రార్థన చేయలేదా? అది కదా మనకు క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి గొప్ప విలువ. అది కదా క్రీస్తు ప్రభు క్రైస్తవులకు నేర్పించినటువంటి గొప్ప గుణ సంపద. మనము కూడా క్షమించే వారిమై, ప్రేమించే వారిమై ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. బురద అంటితే బురదతో కడుక్కోలేము కదా. బురదను బురదతో కడిగితే బురదే ఉంటుంది తప్ప నీట్నెస్ రాదు కదా, శుభ్రపడదు కదా. అందుకనే ప్రభు అంటాడు, బురదను బురదతో కడగకూడదు, బురదను ప్రేమ అను నీటితో కడిగితే ఆ బురద పోతుంది. అలాగే శత్రువును కూడా ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. అది మార్టిన్ లూథర్ చెప్పిన మాట అదేవిధంగా మదర్ తెరేసా చెప్పిన మాట కూడా ఇదే. మీరు ఎవరికైనా మేలు చేయండి, మీ మేలుకు ప్రతికూలముగా వారు మిమ్ములను విమర్శించినా మేలు చేయటం, సత్క్రియలు చేయడం, ప్రేమించటం మాననే వద్దు, దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. వారేదో నిన్ను విమర్శించారని, వారేదో నీకేదో తలపెట్టారని హాని, వారేదో నీకు శత్రువులుగా విమర్శించారని నీవు కూడా అలాగే ప్రవర్తిస్తే నువ్వు దేవునికి ప్రియబిడ్డగా ఎలా మారుతావు? నీవు దేవుని బిడ్డగా ఉండాలంటే దేవుని మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన ఆ ప్రేమ, క్షమ, త్యాగము, శత్రువును కూడా క్షమించే ఆ గొప్ప మనస్సు, విశాల హృదయం మనము కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువులు వారు మనకి చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయములో 7వ వచనాన్ని ప్రభు ఈ విధంగా నేర్పిస్తున్నాడు. యూదులు ఆ రోజుల్లో శత్రువుని ద్వేషించవచ్చు, హాని చేసిన వారికి హాని చేయొచ్చు అనే మాట వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. కానీ దేవుడు ఈ మాట చెబుతున్నాడు. నిర్గమకాండములో 23వ అధ్యాయములో 7వ వచనాన్ని నేను మీకు ఇప్పుడు చదువుతున్నాను. కళ్ళ మాటలకు చెవియొగ్గకుము, అమాయకులకును నీతిమంతులకును చావు మూడకుండా నువ్వు చూడాలి. నేను దోషిని దండించి తీరుదును. లంచాలు తీసుకోవద్దు. లంచము మంచి రూపుగల మనుషులను సైతము గ్రుడ్డివారిగా చేస్తుంది. నిర్దోషగు వానిని కార్యము చెరచును అని వాక్యం మనకు తెలియపరుస్తోంది. కనుక దేవుని యందు ప్రియులారా, మేలు చేసే వారిమై, కీడు నుంచి దూరం ఉండేవారిమై మనం ఉండాలని ప్రభు చెబుతూ,
నిర్గమకాండములోనే 23వ అధ్యాయములో 4-5 వచనాలు, తప్పిపోయిన ఎద్దు కానీ గాడిద కానీ నీకు కనపడినచో అది నీ పగవానిది అయినను నీవు దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలెను. నీ పగవాని గాడిద బరువు మోయలేక పడిపోతున్నప్పుడు సహాయము చేయుటకు నీవు ఇష్టముగా లేకపోయినను నీవు వానితో కలిసి దానిని రక్షించవలెను అని చెప్తున్నాడు. సహాయము అనేది, సత్క్రియ అనేది, మేలు అనేది శత్రువుకైనా చెయ్యాలి. నీకు ఇష్టము లేకపోయినా నిన్ను నీవు త్యాగం చేసుకొని దాని నుంచి బయటికి వచ్చి అన్ని సమయాలలో సహాయం చేయాలి, అందరికీ తోడుగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలని దేవుని వాక్యము మరొక్కసారి నేర్పిస్తోంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, లేవియా కాండములో కూడా 19వ అధ్యాయములో 18వ వచనం ఈ విధంగా చెబుతుంది, పొరుగువారి మీద పగ తీర్చుకొనకము, నేరము వైరము పెట్టుకొనకము, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించుము, నేను ప్రభువుడను అని లోతైన విషయాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. ముగింపుగా దేవుని యందు ప్రియులారా, సిసిరో అనే రోమన్ చక్రవర్తి రోమరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహావీరుడు. ఆయన తత్వవేత్త, ఫిలాసఫర్, లోతైనటువంటి మాటలు నేర్పించేవాడు తన ప్రజలకు. ఆయన చెప్పినటువంటి ఒక మాట, టు ఇంజూర్ నో వన్, ఎవరికి హాని చెయ్యొద్దు, అన్లెస్ ప్రీవియస్లీ ఇంజూర్డ్, ఒకవేళ అతగాడు నిన్ను గాయపరిచి ఉంటే తప్పితే నువ్వు ఎవ్వరికి హాని చేయాలని కూడా తలంపవద్దు అని అంటాడు. అంటే నువ్వు చేయకపోతే వేరేవాడు ఎందుకు చేస్తాడు? వేరేవాడు నీకు చెయ్యకుండా ఉండాలంటే తల వంచుకొని అయినా నువ్వు వెళ్ళు, కానీ తిరిగి హాని చేయడానికి నువ్వు ప్రయత్నం చెయ్యొద్దు అనే ఒక లోతైన మాట ఆ ఫిలాసఫర్ సిసిరో అని నేర్పించాడు. ప్రభు ఈరోజు శిలువ మీద నుండి చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే ఆయన్ని హింసించారో, ఎవరైతే ఆయన బట్టలు చించారో, ఎవరైతే ఆయన్ని సిలువ వేయుడి అని అరిచారో, ఎవరైతే చండ్రకోలతో కొట్టారో, ఎవరైతే ఆయన ముఖం మీద ఉంచారో, నువ్వు దేవుడివైతే కిందికి రా అని దైవత్వాన్ని శంకించారో, వాళ్ళ కింద ఉండి నవ్వుతూ ఉంటే, గేలి చేస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, నిన్ను నీవు రక్షించుకొని వేరే వారిని రక్షించు అని నిందలు వేస్తుంటే ప్రభు వారిని ఏమీ అనలా. సర్వశక్తిమంతుడైన దేవుడు, సజీవ పలుకులు కలిగిన ఆయన ఒక్క మాట, వీరు నాశనమైపోదురుగా కంటే నాశనమైపోయేవారే. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనకు నేర్పించిన వాడు. ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము నాయనా అని ప్రార్థించాడు. అది కదా మనము కూడా ప్రార్థన చేయాలి. ఆ మనస్తత్వాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అదే కదా దేవుడు చెయ్యమని నేర్పిస్తూ ఈరోజు సువిశేషములో చెప్పినటువంటి మాట, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులుగా ఉండుడు అని మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో 5వ అధ్యాయములో 48వ వచనంలో ప్రభువు నేర్పించాడు. ఆ గొప్ప పలుకు మన జీవితాలను ప్రభావితం చేయుగాక, మన జీవితాలను స్వచ్ఛమైన సన్మార్గములో నడిపించునుగాక, ఆ వాక్యే మనకు శిరోధార్యం అగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరి మీద కృమ్మరించి ఈ గుణములను, సద్గుణములను, ఈ మనస్తత్వమును కలిగి జీవించ ఈ ఉపవాస దినములలో ప్రత్యేకంగా దేవుడు మనలను కాచి మనందరి మీద కృమ్మరించి ఆ సన్మార్గములో నడిపింతురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.